హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు రాజీ సూర్య వరల్డ్. నేనైతే మీ రాజీనండి. ఈరోజైతే నేను బొబ్బరపప్పుతో దోశలు వేసానండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. అయితే మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా ఈ బొబ్బరపప్పునైతే నేను 3 గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. బాగా నానిన తర్వాత బాగా వాష్ చేసుకొని తర్వాత అయితే దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. నేను దీంట్లో అయితే పొట్టు అయితే ఎక్కువ పోనివ్వలేదండి. ఈ పొట్టులో కూడా చాలా ఫైబర్ ఉంటుందంటండి. అండ్ బొబ్బరపప్పు దోశలేమో చాలా ప్రోటీన్ అయితే ఉంటుందంటండి. చాలా హెల్త్కి మంచిది అని నేనైతే పొట్టు అయితే తీయలేదు. తర్వాత అల్లం పచ్చిమిర్చి పప్పులో అయితే వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఎందుకు అంటే అల్లం పచ్చిమిర్చి దోశల పైన వేస్తుంటే తీసి పక్కన పెట్టేస్తున్నారు, వేస్ట్ అయిపోతుంది అని నేనైతే ఇలా పప్పులో వేసి బాగా మిక్సీ చేసేసానండి. తర్వాత అయితే దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకున్నానండి. పిండి చూడండి, పలచగా ఇలా కలుపుకుంటే దోశలు అనేవి బాగా సన్నగా వస్తాయండి. చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుంది. అంతేకాదు, మనం బాగా క్రిస్పీగా కావాలి అంటే పప్పు నానబెట్టుకున్నప్పుడే ఒక 2-3 స్పూన్స్ బియ్యం కూడా నానబెట్టుకొని దీంట్లో వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి దోశలు అనేవి. పిండి రుబ్బిన తర్వాత కూడా వరిపిండి ఉంటే ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు వద్దు అంటే ఒక బొబ్బరపప్పు దోశలు వేసుకుంటే అయినా చాలా కమ్మగా ఉంటాయండి. ఇవైతే కాసేపు కొంచెం మెత్తపడతాయి. వరిపిండి వేసుకుంటే మాత్రం కొంచెం క్రిస్పీగానే ఉంటుంది ఒక కాసేపటి వరకు కూడా. తర్వాత అయితే నేను దోశ వేసుకొని దాని మీద ఆనియన్స్, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నానండి. తర్వాత 2 పక్కల అయితే కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన బొబ్బరపప్పు దోశ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని అల్లం చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్టీ బొబ్బరపప్పు దోశలు అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్